హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషను. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ యొక్క వీడియోకి మినిమం ఒక 50 లైక్స్ కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇదైతే అమెజాన్ నుండి మనకి భారీ రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇండియాలో ఇది బెస్ట్ జాబ్ అన్నమాట. ఇదే ట్రైనింగ్ ఇచ్చి మరీ మీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. నెలకి జీతం 44,000 వరకు కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు లేదు, అలాగే ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. అస్సలు మిస్ కావద్దండి. ఈ యొక్క నోటిఫికేషన్ని చక్కగా ఇంటి నుంచే పని చేసుకునే అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోని పూర్తిగా ఎండ్ వరకు. అలాగే ఈ యొక్క వీడియోకి 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. మన ఛానల్కి కొత్తగా కానిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేచకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలియజేయడం జరుగుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మనకైతే చూడండి ఇక్కడ అమెజాన్ కంపెనీ నుంచి ఇక్కడ చూడండి ట్రాన్స్ఫరేషన్ స్పెషలిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క జాబ్ రోల్లో మనకైతే ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్ అంటే రవాణా నిపుణుడు అని అర్థం అన్నమాట. సో తెలుగులో దీని యొక్క జాబ్ డీటెయిల్స్ చూసుకుంటే మీకు ఎలా అప్లై చేయాలో వీడియో ఎండింగ్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఇక్కడ డిస్క్రిప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఎక్స్టర్నల్ జాబ్ టైటిల్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్ 1 ఇంటర్నల్ ఫోన్ టూల్ టైటిల్ అనేసి ఇవ్వడం జరిగింది. అంటే అంతర్గత ఫోన్ సాధనం శీర్షిక అని అర్థం అన్నమాట. ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్ 1 జాబ్ పోస్టింగ్ కేటగిరీ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఫుల్ఫిల్మెంట్ అండ్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అనేది కూడా మీరు చేయవలసి ఉంటుంది. అంటే నేర్చుకునే విధానం, కార్యకలాపాల నిర్వహణ అనేది కూడా మీరు క్రియేట్ చేసే విధంగా ఉండాలి. జాబ్ డిస్ప్లే లాంగ్వేజ్ వచ్చేసరికి మనకి ఖచ్చితంగా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలన్నమాట. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే వీళ్ళైతే రిక్రూట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అది కూడా యూఎస్ టైప్లో ఇంగ్లీష్ అనేది ఉండాలి. అయితే ఇక్కడ ఎక్స్టర్నల్ జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి ఆర్ఓసి ప్రకారం కూడా అవలోకనం చేసే అంటే రీలే ఆపరేషన్ సెంటర్, ఆర్ఓసి అంటే రీలే ఆపరేషన్ సెంటర్ అనేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఎన్ఏ అండ్ యుయు వంటి బహుళ భౌగోళిక ప్రాంతాలకు మద్దతు ఇచ్చే అమెజాన్ సప్లై చైన్ నెట్వర్క్లో ఒక రవాణా అమలు కోసం ఈ యొక్క సెంట్రల్ కమాండ్ అలాగే కంట్రోల్ సెంటర్లు అనేది నియమకం జరుగుతుందన్నమాట. సో ఇది అమ్మకదారుల నుండి అమెజాన్ నెరవేర్పు కేంద్రాలకు అంటే ఎఫ్సి అనమాట. సో మరియు అమెజాన్ ఎఫ్సిల నుండి క్యారియర్ హబ్బులకు అవాంతరాలు లేని సమానుకూలంగా పికప్లు మరియు సరుకు రవాణాను నిర్ధారిస్తుంది అనమాట. సో ఇదంతా కూడా సరుకు వాళ్ళ కస్టమర్ దగ్గరికి కరెక్ట్గా చేరిందా లేదా, లేకపోతే కస్టమర్ దగ్గర నుండి మళ్ళీ బ్యాకప్ పెట్టుకుంటారు కదా కొంతమంది. సో అటువంటి సరుకు కూడా అమెజాన్ కంపెనీకి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది కూడా మీరు చెక్ చేసే విధంగా ఉండాలన్నమాట ఈ యొక్క జాబ్లో. అలాగే మీకు ఆర్ఓసి సమస్యలను పరిష్కరించడానికి ఒక అవగాహన అనేది కల్పించడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ప్రొసీడింగ్ ప్రాసెస్లు ఇవన్నీ కూడా మీకు వ్యూహాత్మకంగా సమస్యలు ఏవైతే పరిష్కరించాలో అవన్నీ కూడా ఇక్కడ మీకు దీంట్లో తెలపడం అనేది జరుగుతుందన్నమాట మొత్తం అంతా కూడా. సో ఈ యొక్క పాత్ర గురించి తెలుసుకుంటే చాలా ఉందన్నమాట. సో అమెజాన్లో మీరైతే ఆర్ఓసి కింద చేయాలన్నమాట. సో ఈ ఆర్ఓసి అనేది మీరు ఇన్పుట్ ఎక్స్పోర్ట్ ఏవేవైతే వెళ్తున్నాయో, డెలివరీ అవుట్ గోయింగ్ ఇన్ గోయింగ్ ఏవేవైతే వస్తున్నాయో ఇవన్నీ కూడా మీరు చెక్ చేస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలన్నమాట. అలాగే ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉండాలి కస్టమర్ దగ్గర నుంచి కూడా, ఓకేనా. సో ఇదంతా కూడా ఆర్ఓసి కింద వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇంటర్నల్ జాబ్ ప్రొటెక్షన్ అనేది అంటే డిస్క్రిప్షన్ అనేది ఇంటర్నల్ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే మనం ఇక్కడ చూడొచ్చు. మీకు డైరెక్ట్గా ఆర్ఓసి అవలోకనం చేస్తుంది కదా. సో రీలే ఆపరేషన్ సెంటర్ అనేది
ఇండియా మొత్తం అంతా కూడా బహుళ భౌగోళిక ప్రాంతాలకు మద్దతు ఇచ్చే అమెజాన్ సప్లై చైన్ నెట్వర్క్ అంతా కూడా రవాణా అమలు కోసం కరెక్ట్గా చేస్తుందా లేదా అనేది కూడా వీళ్ళు చెక్ చేస్తారు. అలాగే మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ట్రాన్స్అప్ స్పెషలిస్ట్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా క్యారియర్లు, హబ్లు, వేర్ హౌస్లు అలాగే మధ్య సమాచారాన్ని ప్రవాహాన్ని సులభతరం చేసే విధంగా వీళ్ళైతే చెక్ చేస్తూ ఉంటారనమాట. సో ఇది మెయిన్ ఇంటర్నల్ జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి వీళ్ళైతే ఏవైతే క్వారీస్ ఉన్నాయో వాటికి సంబంధించిన ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో చాట్ రూపంలో కానీ ఈమెయిల్ రూపంలో కానీ వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా, కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్గా కూడా అనుకోవచ్చు ఈ యొక్క జాబ్లో. ఓకేనా, సో ప్రతిదీ కూడా మీరు క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి ప్రతిదీ కూడా చదివి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ 24/7 ఓపెనింగ్ ఎన్వైర్న్మెంట్, ఆపరేటింగ్ ఎన్వైర్న్మెంట్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ క్లియర్గా మనకైతే మెన్షన్ చేశారు 24/7 ఆపరేటింగ్ ఎన్వైర్న్మెంట్ అనేది మనకి క్లియర్గా ఉంటుందని. అయితే దీనికి బేసిక్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు, బ్యాచులర్ డిగ్రీ విత్ ఎక్సలెంట్ అకాడమిక్ రికార్డ్ రిక్వైర్డ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో బ్యాచులర్ డిగ్రీ ఎనీ స్ట్రీమ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ అకాడమిక్ రికార్డు, ఎక్సలెంట్ అకాడమిక్ రికార్డ్ అనేది ఉండాలన్నమాట. అలాగే 0 to 48 months ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. మీకు మినిమం 2 years అనేది అంటే 12-12-24 4 years ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది అనమాట. సో 48 అంటే 4 years అనమాట, 4 సంవత్సరాలు. సో 0 to అంటే ఎక్స్పీరియన్స్ ఏమి లేకపోయినా కూడా అవసరం లేదన్నమాట. ఓకేనా, నో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి. ఓకేనా, నెక్స్ట్ మీకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండి, ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇంగ్లీష్ మాట్లాడడం కానీ అలాగే రాయడం కానీ రావాలన్నమాట. సో ఇదైతే మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. అలాగే డెమాన్స్ట్రేట్ ఎబిలిటీ టు వర్క్ ఇన్ ఏ టీమ్ ఇన్ వెరీ డైనమిక్ ఎన్వైర్న్మెంట్ అనేది క్రియేట్ చేసుకునే విధంగా ఉండాలి. దిస్ ఈజ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ రోల్ అనేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది ఒక్కటి మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కోవిడ్ కారణంగా అయితే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి కొన్ని దేశాల్లో, మన రాష్ట్రంలో అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ లేదు. అమెజాన్ కంపెనీకి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనమాట. మన తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా టీఎస్ను అలాగే ఏపీలోని టీఎస్లోని వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే లేదు ఈ యొక్క అమెజాన్ జాబ్కి. అలాగే మిగతా రాష్ట్రాల్లో అయితే కోవిడ్ కారణంగా సో వర్క్ ఫ్రమ్ హోమ్గా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. దీని యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ క్లోజ్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే వస్తుందన్నమాట పేజ్. సో ఇక్కడ చూడండి, హౌ డిడ్ యూ ఫైండ్ అబౌట్ దిస్ జాబ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీరు ఎక్కడి నుంచి ఈ జాబ్ని చూసారు అనేసి మీరైతే ఇక్కడ క్లిక్ చేసి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్స్ అనేసి ఏ సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్స్లో చూసారు అనేది కూడా అడగడం జరుగుతుంది. సో మీరు గూగుల్, ఫేస్బుక్ లేకపోతే అదర్స్ అని ఫేస్బుక్ కానీ గూగుల్ అనేసి పెట్టండి. అలాగే పర్సనల్ డీటెయిల్స్ అనమాట, మీ యొక్క పూర్తి నేము, ఫుల్ నేము, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీ యొక్క జెండరు, అలాగే సిటిజన్షిప్, అలాగే డిజబిలిటీ ఉంటే డిజబిలిటీ అనేది క్లిక్ చేసి మీకు ఎంత పర్సంటేజ్ ఉన్నది అనేది కూడా మెన్షన్ చేయండి. అలాగే అడ్రస్ డీటెయిల్స్ అనమాట, ఫుల్ హౌస్ నెంబరు, ఫ్లోర్ కానీ, బిల్డింగ్ నెంబర్ కానీ, స్ట్రీట్ నెంబర్ కానీ ఇవన్నీ కూడా రాయాలి. కరెంట్ సిటీ, అలాగే కరెంట్ స్టేటు, పిన్ కోడ్ ఇవన్నీ మెన్షన్ చేయండి. మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇక్కడ మీరు హైయెస్ట్ డిగ్రీ, అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్, ఎడ్యుకేషన్ టైప్ ఇవన్నీ మెన్షన్ చేయండి. ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఉంటే మెన్షన్ చేయండి, లేకపోతే అలా వదిలేయండి ఆ పేజీ అనేది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి అదర్ డీటెయిల్స్ అనమాట. సో అదర్ డీటెయిల్స్కి వచ్చేసరికి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అడగడం అనేది జరిగిందనమాట. ఇక్కడ చూడొచ్చు, మీకు డూ యూ హ్యావ్ ఎనీ యాక్టివ్ కరెంట్ బ్యాక్లాగ్స్, ఏమైనా బ్యాక్లాగ్స్ ఉంటే మీరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఇక్కడ బ్యాక్లాగ్స్ లేకపోతే నో అని మెన్షన్ చేయొచ్చు. మీరు ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఓవర్ టైమ్ యాజ్ పర్ బిజినెస్ రిక్రూట్మెంట్స్, వాళ్ళ యొక్క వ్యాపార అవసరాలకి అనుగుణంగా మీరు
ఓవర్ టైం పని చేయడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అనేసి అడుగుతుంది. సో ఎస్ అని క్లిక్ చేయండి. అలాగే ఆర్ యూ విల్లింగ్ టు ఇన్ రొటేషనల్ షిఫ్ట్స్ అండ్ వీక్ ఆఫ్స్ ఇఫ్ దేర్ ఈజ్ ఏ బిజినెస్ రిక్వైర్మెంట్ అని అడగడం జరిగింది. సో ఎస్ అని చెప్పండి. అలాగే నెక్స్ట్ ఆర్ యూ విల్లింగ్ టు రీలొకేట్ టు లొకేషన్. సో ఒకవేళ జాబ్ కోసం రీలొకేట్ అవ్వాలనుకుంటే అవ్వగలరా అనేసి అడుగుతుంది. సో ఎస్ అని దానిపైన క్లిక్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆర్ యూ విల్లింగ్ టు జాబ్ దట్ మే రిక్వైర్ ఇంటరాక్టింగ్ విత్ కస్టమర్స్ బై టెలిఫోన్. సో మీరు టెలిఫోన్తో కానీ ఈమెయిల్తో కానీ కనెక్ట్ అవ్వగలరా కస్టమర్స్తోనే అనేసి అడగడం జరిగింది. సో ఓకే అనేసి క్లిక్ చేయండి. ఎస్ అని క్లిక్ చేయండి. సో నాలెడ్జ్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ అనేసి ఉంటే మీకు ఎంఎస్ ఎక్సెల్ అయితే వచ్చి ఉండాలన్నమాట. సో మీ యొక్క పాన్ కార్డు నెంబరు, అలాగే డూ యూ హ్యావ్ ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు మెన్షన్ చేయండి. ఎస్ అని క్లిక్ చేయండి. అలాగే హ్యావ్ యూ ఎవర్ బీన్ ఎట్ అమెజాన్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీకైతే మీరు ఎప్పుడైనా అమెజాన్లో ఉద్యోగం చేశారా అనేసి ఇక్కడ అడగడం జరిగింది. హ్యావ్ యూ ఎవర్ బీన్ ఎంప్లాయిడ్ ఎట్ అమెజాన్ అనేసి. సో నో కాబట్టి ఫస్ట్ టైం నో అనేసి పెట్టేయండి. సో ఇదివరకు వర్క్ చేసి ఉంటే ఎస్ అని పెట్టండి. అలాగే ఆర్ యూ కరెంట్లీ వర్కింగ్ విత్ అమెజాన్, మీరు ప్రస్తుతం అమెజాన్తో పని చేస్తున్నారా అనేది కూడా అడగడం జరుగుతుంది. ఇక్కడ కూడా నో అని పెట్టండి. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే డాక్యుమెంట్స్ అండి. రెజ్యూమ్ అప్లోడ్ చేయండి. మీ యొక్క ఫోటో అనేది అప్లోడ్ చేయండి. అది కూడా డాక్యుమెంట్ రూపంలో. రెజ్యూమ్ అయితే 3 MBలో ఉండాలి. ఫోటో అనేది 4 MBలో అనేది ఉండాలి. డిక్లరేషన్ అండ్ కన్సెంట్ అనే దానిపైన క్లిక్ చేసి మీరు ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది. మీ యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళకి వెళ్తుందన్నమాట. సో ఇది ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.